కెమికల్ లేకుండా ఆర్గానిక్ పండియాలంటే చాలా సులభము. చాలా ఖర్చు తక్కువ, పంట నష్టం కొద్దిగా తక్కువ క్రాప్ వస్తుంది. కానీ మనకు ఎకరానికి ఒక నెలకు ఓ రూ. 1,00,000 వచ్చేది ఉంటే ఈ కెమికల్ తోటి 1,50,000 వస్తుంది. నేను 3 సంవత్సరాల నుంచి అప్పటికే పండిస్తున్నా. ఈ జీవామృతం, ఘనామృతం, పంచగవ్య ఇవన్నిటితోటి నేను లోకల్ ఆవు తీసుకొచ్చి వాళ్ళ ఆవు మూత్రంలో ఇవన్నీ పొగాకు, ఎల్లిగడ్డ, మన పచ్చిమిరపకాయలతోటి, ఈ ఉమ్మెంత ఆకుతోటి, యాపాకు ఇవన్నీ ఆవు మూత్రంలో కషాయం చేసి ఒక కెమికల్ లెక్క ఈ పురుగుల మందులకు బదులు అది పోసి కొట్టిన. వడ్లకు మాత్రం నాది 1 ఎకరంన్నర భూమి ఉంటుంది. అది కెమికల్తో లేకుండా నేను వాడుకుంటున్నా. నేను నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. నాకు కొనేటోళ్ళు నమ్మకం ఉన్నటోళ్ళే కొనని. ఏదైనా ల్యాబ్ టెస్ట్ చేసుకున్నా సరే అవి నేను అందరూ 4,000కు, 5,000కు, 3,000కు అమ్ముతారు. కానీ నేను 6,000కు తక్కువ అమ్మ. ఓన్లీ వానాకాలం పండిస్తా. ఆ గడ్డి మందులు, ఈ డిఏపీలు ఇవన్నీ ఏం వాడా. జీవామృతము, ఘనామృతం, పంచగవ్య అవి కొట్టుకుంటా. కాదంటే గడ్డి మందు వాడితే మా వాళ్ళను 1 కాదు 3 సార్లు ముదురు తీపిస్తా గడ్డి మందు. దాంతో నేను చేసుకుంటా. కూరగాయ పంటలు నాకు 3 ఎకరాల ఈ దుక్కి ఉంటుంది, అంతా డ్రిప్పే. కెమికల్ వాడాలంటే నేను ఒక 4 రింగులు వేసుకొని మంచిగా అందులో కెమికల్ వేయాలనుకుంటే అందులో వేసుకుంటా. ఈ ఆవు మూత్రంది అది చేయాలనుకుంటే మాత్రం ఒక డ్రమ్ము పెట్టుకొని అందులో అన్నీ లోపి అది పేరుకున్నాక తర్వాత మోటార్ పెట్టి డ్రిప్ తోటి ఆ బోర్ నీళ్ళతోటి దానికే సుక్కలు పడేటట్టు నేను చేసుకుంటా. ఏంటంటే ఒక పంట పెడితే మనకు అది లాస్ అవుతుందో లాభం అవుతుందో. ఎందుకంటే 10-15 పెడతా నేను. 10 అని చెప్పినాం కానీ 15 పెడతా నేను. ఏది 5 గుంటల నుంచి 10 గుంటలు, ఏది ఒక గేట్ వాల్కి 20 లైన్లు ఉంటాయి. అట్లా ఒక 15 గేట్ వాల్ ఉంటాయి అనుకో, 15 స్టెప్పులు అంటే 15 రకాలు. ఇప్పుడు మనకు భూమి లోపల ఉండేటిది ఏంటంటే ఆలుగడ్డ, పల్లికాయ, క్యారెటు అవి ఉంటాయి భూమి లోపల. మధ్యలో కాసేటిది ఏంటి, వంకాయ, టమాటా ఇట్లుంటాయి. మళ్ళీ ఏంటిది స్వీట్ కార్న్, మొక్కజొన్న. మళ్ళీ మీద కాసేటిది ఏంటి, వరి, కాకెర, బీర, సోర, అవి పందిర్లు కట్టెలుగా వాతి జేవైర్ గుంజి కిందికెళ్ళి సూతులు వేసి మీదికి వాపుతాం అన్నమాట. అంటే ఇలా టమాటాలు వస్తాం, కింద వండేటివి ఉంటాయి, మీద వండేటివి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఎంసోనా ఉంటుంది, సహో ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 1 క్వింటాల్ వస్తాం పండియగలుగుతాం. మనం మంచిగా సహకారం చేసి దానికి మన చిన్నపిల్లల లెక్క కాపాడుకున్నాం అనుకో, అది మనల్ని కాపాడుతుంది, మనం దాన్ని కాపాడాలి. అప్పుడే మనం డెవలప్ అయినట్టు ఉంటాం, మనం ఇంకో నలుగురికి చెప్పినట్టు ఉంటాం.